113 in level 1. See, this is given as limit extends to 1, x square minus 1 by modulus of x minus 1, x square minus 1 by modulus of x minus 1. See the graph of modulus of x minus 1. X is tending, whenever the function is changing its behavior around a point, then we have to write left and right limits. So ఈ ఫంక్షన్ యొక్క చేంజింగ్ 1 దగ్గర ఈ ఫంక్షన్ యొక్క బిహేవియర్ మారుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అలాగే ఉంటుంది, కానీ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 యొక్క బిహేవియర్ మారుతుంది. ఎలాగంటే ఎక్స్ లెస్ దాన్ 1 అయినప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 వాల్యూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ 1 కంటే తక్కువ ఉంటే ఇది నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా? నెగిటివ్. కాబట్టి 1 కంటే తక్కువ ఉన్నప్పుడు దీని వాల్యూ ఎలా రాయాలంటే మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అని రాయాలి. అది ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1ని ఎక్స్ మైనస్ 1గా రాస్తాం. కాబట్టి ఆ డెఫినేషన్ బేస్ చేసుకుని మనం దీన్ని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్హెచ్ఎల్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎల్హెచ్ఎల్ ఏమవుతుందంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఎక్స్ 1కి నెగిటివ్ సైడ్ నుంచి టెండ్ అవుతున్నప్పుడు మనం ఏం రాసాం? మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అని రాయాలి. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై డినామినేటర్ ఏం రాయాలంటే మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అని రాయాలి. డెఫినేషన్ ఇది. ఓకే, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ డెఫినేషన్ బట్టి ఇది ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 కింద రాయొచ్చు పైన ఉన్నదాన్ని. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ అంటే ఇట్ డజంట్ మీన్ ఎక్స్ లెస్ దాన్ 1, ఇట్ డజంట్ మీన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఎక్స్ లెస్ దాన్ 1 అంటే 1 మైనస్ అంటే 1 కంటే తక్కువ ఉన్నట్టు. కాబట్టి ఈ కేసులో మనం ఏం రాస్తామంటే పైన ఉన్నదాన్ని ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 కింద రాశాను. డినామినేటర్ ఏమో మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అని వచ్చింది డెఫినేషన్ బట్టి. ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఎక్స్ 1కి టెండ్ చేస్తే ఏమవుతుంది? 1 ప్లస్ 1 అంటే 2 అవుతుంది. 2 బై మైనస్ 1 అంటే మైనస్ 2. దీని ఆన్సర్ మైనస్ 2 అవుతుంది. ఓకే, అదే ఆర్హెచ్ఎల్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. ఆర్హెచ్ఎల్ కడితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్ అవుతుంది. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఇది అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? 1 ప్లస్ అంటే ఏంటి? మాడ్యులస్లో ఉన్న వాల్యూ పాజిటివా నెగిటివా? సో 1 ప్లస్ అయినప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ గ్రాఫికల్గా కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. గ్రాఫికల్గా ఎక్స్ మైనస్ 1 అనే గ్రాఫ్ని మీరు డ్రా చేస్తే ఈ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ వి షేప్లో ఉంటుంది. 1 దగ్గర 0, 1 దగ్గర వి షేప్లో ఉంటుంది. ఈ రెండింటిని కలిపి 2 బ్రాంచెస్ని కలిపి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 గ్రాఫ్ అంటామన్నమాట. వై ఈజ్ ఈక్వల్ టు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే పైకి ఎప్పుడు కూడా ఇది పాజిటివ్ అవుతుంది ఈ కర్వ్. సో ఎక్స్ 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది పాజిటివ్. అంటే దీన్ని ఎలా రాయాలంటే పాజిటివ్ రావడం కోసం ప్లస్ ఎక్స్ మైనస్ 1 అని రాయాలి. సో పైన ఉన్న డెఫినేషన్ బట్టి అయినా మీకు అర్థం అవుతుంది. కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్ అయినప్పుడు ఇది కింద ఉన్నదాన్ని ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 అని రాస్తాం. పైన ఉన్నదాన్ని ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1గా రాస్తాం. సో ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది. పైన ఏం మిగులుతుంది అంటే ఎక్స్ ప్లస్ 1 మిగులుతుంది. ఆ లిమిట్ అందులో అప్లై చేస్తే 1 ప్లస్ 1 అవుతుంది. 1 ప్లస్ 1 అంటే 2. ఎల్హెచ్ఎల్ ఎంత వచ్చింది? -2. ఆర్హెచ్ఎల్ ఎంత వచ్చింది? 2. దేర్ఫోర్ ద లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంచేత ఎల్హెచ్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్. LHL is not equal to RHL. Left hand limit and right hand limit not equal, therefore limit does not exist. Limit extends to 0. AB whole power x minus A power x minus B power x, A power x minus B power x plus 1 by
డినామినేటర్ ఏముంది, ఎక్స్ స్క్వేర్ ఉంది, డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ ఉంది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఎక్స్ 0 టెండ్ అయితే ఈ పైన ఉన్నది దేనికి టెండ్ అవుద్ది, ఏ పవర్ 0 అవుతుంది. ఏబీ పవర్ 0 అంటే 1, ఇక్కడ మళ్ళీ 1, ఇదొక 1, ఇదొక 1, అంటే ఇక్కడ -1 రెండు ఉన్నాయి, +1 అంటే డైరెక్ట్గా మన 0/0 ఫామ్ వచ్చేసింది. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎల్హెచ్ రూల్ అప్లై చేసేసుకోవచ్చు దీనికి. ఎల్హెచ్ రూల్ అంటే డిఫరెన్షియేషన్ చేయాలి, న్యూమరేటర్ డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేసి అప్లై చేసేసుకోవచ్చు. ఓకే, అదొక మెథడ్. డెరివేట్ చేస్తే ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏబి అవుతుంది, ఇది ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ, ఇది ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ బి. దీని డెరివేటివ్ 0 అవుతుంది, డినామినేటర్ డెరివేటివ్ 2x అవుతుంది. అప్పుడు మళ్ళీ డెరివేటివ్ చేయాలి, మళ్ళీ 0/0 ఫామ్ వస్తే మళ్ళీ డెరివేటివ్ చేయాలి. ఓకే, అలా డెరివేటివ్ చేస్తే దాన్ని 2 సార్లు డెరివేటివ్ చేస్తే ఎల్ హాస్పిటల్ రూల్లో కన్క్లూడ్ చేయొచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే మనకి ఇందులో దీన్ని మనకు ఫార్ములాలో కనిపిస్తుంది. ఇది ఏంటంటే అది లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ పవర్ ఎక్స్ -1/x ఈజ్ ఈక్వల్ టు 1. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ పవర్ ఎక్స్ -1/x ఈజ్ ఈక్వల్ టు 1. ఇదో ఫార్ములా మనకి. ఏ పవర్ ఎక్స్ -1/x ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ, సారీ, ఏ పవర్ ఎక్స్ -1/x ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ. ఎల్ హాస్పిటల్ రూల్ వేసుకుని వచ్చేస్తుంది. ఇది ఎక్స్టెండ్స్ టు 0 అన్నమాట. ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ, ఇదేమో ఎక్స్ డెరివేటివ్ 1. ఏ పవర్ ఎక్స్ ప్లస్ 0 పెడితే 1 లాగ్ ఏ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను న్యూమరేటర్ని లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, దీంట్లో ఏ పవర్ ఎక్స్ని కామన్ చేయొచ్చు పైన. అప్పుడు బీ పవర్ ఎక్స్ -1 అవుతుంది, మైనస్ బీ పవర్ ఎక్స్ -1, ఇందులో కూడా -1 కామన్ చేశా, బై ఎక్స్ స్క్వేర్ అయింది. ఓకేనా? దట్ ఇంప్లైస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఇక్కడ వచ్చేది ఏమవుతుందంటే ఏ పవర్ ఎక్స్ బీ పవర్ ఎక్స్ -1 కామన్ చేయండి ఆ పైన ఉన్న దాంట్లో. ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ -1 ఇక్కడ కూడా ఉంది కాబట్టి బీ పవర్ ఎక్స్ -1 కామన్ చేసేస్తే ఇక్కడ ఏ పవర్ ఎక్స్ -1 అవుద్ది. ఈ బీ పవర్ ఎక్స్ని సమ్ కే అనుకో, బయటికి తీసుకెళ్ళిపోయి అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఏ పవర్ ఎక్స్ -1 అవుద్ది. బై ఏముంది, ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు క్లియర్గా 2 ఫార్ములాస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఏమని రాయొచ్చు దీన్ని? దట్ ఇంప్లైస్ దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 బీ పవర్ ఎక్స్ -1/x ఇంటూ, దీన్ని కూడా లిమిట్ స్ప్లిట్ చేసి రాయొచ్చు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ -1/x. సో దీని వాల్యూ ఎంత, లాగ్ ఏ ఇంటూ దీని వాల్యూ ఎంత, లాగ్ బి. ఇది దీని వాల్యూ ఎంత, లాగ్ ఏ, అంటే లాగ్ ఏ ఇంటూ లాగ్ బి మాట దాని వాల్యూ. ఓకే, సో ఇది దీనికి సంబంధించి. ఒకసారి 129 ఒకసారి చూద్దాం. ఏమీ లేదు, చిన్న ట్రిక్ అప్లై చేస్తే సరిపోతుంది. 129 పెట్టి ఏమన్నాడంటే లిమిట్ 129 పెట్టి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ <1 అంట. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ <1, దెన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఆర్ n tends to infinity. లిమిట్ n tends to infinity 1 plus x into 1 plus x square into 1 plus x power 4 and so on. అలా కంటిన్యూ అవుతుంది. ఇది 1 plus x power 2n అంట. దీని వాల్యూ ఎంత అని అడిగాడు. ఒకసారి చూడండి, ఇది దీని లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎలా కనిపిస్తుంది? ఇది n tends to infinity. n ఇది ఇక్కడ ఉన్నది n, x కాదు, 10 to infinity. ఏది టెండ్ అవుతుంది ఇన్ఫినిటీకి? x టెండ్ అవుతుంది, n టెండ్ అవుతుంది, x కాదు. ఓకే, కాబట్టి మనం రాయాల్సింది n tends to infinity. దీని లిమిట్ ఎంత అన్నాడు? n tends to infinity కాబట్టి ఈ ఎక్స్లో ఏమి, ఈ ఎక్స్ n ఇక్కడ ఉంది కాబట్టి దీనికి ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది అనుకో. x పవర్ ఎనీథింగ్, x అనేది <1 అన్నాడు, అంటే -1కి +1కి మధ్యలో ఉంటుంది. అప్పుడు దీని వాల్యూ మనం ఏం చెప్పగలం? ఈ టర్మ్స్ ఎన్ని ఉంటాయి? నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటాయి.
ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటే ఇన్ఫైనైట్ వన్స్ ఉంటాయి ఇక్కడ, ఇన్ఫైనైట్ వన్స్. కొంచెం క్లియర్గా అర్థం చేసుకుంటే దీన్ని మనం ఎన్ని టర్మ్స్ అన్నది తెలియదు కదా, కాబట్టి n పవర్ ఇది ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి n టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ని నేనేం చేస్తానంటే దీన్ని 1 - x తోటి దీన్ని కంపాక్ట్ ఫామ్లో రాస్తాను, తక్కువ టర్మ్స్లో రాస్తాను. ఎలా రాయాలంటే ఏం చేయాలంటే దీన్ని ఒకసారి 1 - xతో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. 1 - xతో కొంచెం క్లియర్గా ఉంటుంది. అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 - xతో మల్టిప్లై చేస్తే 1 - x² అవుతుంది ఇంటూ a² - b². ఇది a + b, ఇది a - b. a² - b². ఇక్కడ ఏముంది మళ్ళీ 1 + x² ఉంది, ఇక్కడ 1 + x⁴ ఉంది కదా, అండ్ సో ఆన్. 1 + x⁴2n వచ్చింది, ఇలా వచ్చింది బై హోల్ బై 1 - x ఇలా ఉంది. మళ్ళీ ఇది a - b a + b ఫామ్లోకి వచ్చింది. మళ్ళీ a - b a + b ఫామ్లోకి వస్తే మళ్ళీ దీని ఏం రాయొచ్చు, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 1 - x⁴ అవుతుంది. మళ్ళీ ఆ రెండింటిని వచ్చిన 1 - x⁴ని మళ్ళీ 1 + x⁴ని మల్టిప్లై చేస్తే 1 - x⁴8 అవుతుంది. 1 - x⁴8 అవుతుంది. అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. లాస్ట్ టర్మ్కి వచ్చేటప్పటికి ఫైనల్గా మనం ఏం రాయొచ్చు అంటే 1² - x⁴2n² అవుతుంది చివరికి వచ్చేటప్పుడు. ఫస్ట్ రెండు టర్మ్స్ కలిసి ఒక టర్మ్ పోయి ఇది వచ్చింది, ఈ టర్మ్ పోయి x⁴ వస్తుంది, ఈ టర్మ్ కూడా పోయి x⁴8 వస్తుంది. అంటే లాస్ట్ టర్మ్ పోయి దాని ముందున్న టర్మ్ పోయి x⁴2n² వస్తుంది బై 1 - x అవుతుంది. అంటే ఇది ఎంత అవుతుంది, x⁴2n అన్నమాట, ఇది 2n. సో దీన్ని మల్టిప్లై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 - x⁴n అవుతుంది. ఇది 4n బై 1 - x అవుతుంది. అర్థమైందా? ఇది చేయాల్సిన పని ఏంటంటే ఇలా వచ్చింది కదా, n టెన్స్ టు ఇన్ఫినిటీ కదా, n టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి x అనేది -1కి +1కి మధ్యలో ఉన్నది కాబట్టి అది 0 అయిపోద్ది కదా, అది 0 అయిపోద్ది. ఏ 0 అయిపోద్ది, x అనేది మాడ్యులస్ ఆఫ్ x ఇంకేమన్నాడు, మాడ్యులస్ ఆఫ్ x <1 అన్నాడు. దట్ ఇంప్లైస్ దీని వాల్యూ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n టెన్స్ టు ఇన్ఫినిటీ x⁴n 4n టెన్స్ టు 0 అయిపోతుంది. ఏం చేత ఇది -1 కంటే తక్కువ, 1కి -1కి మధ్యలో ఉంటుంది ఇది కాబట్టి దాని మీద 4n ఉంటే n టెన్స్ టు ఇన్ఫినిటీ చేస్తే 0 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, రిక్వైర్డ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 - 0 బై 1 - x అంటే 1 బై 1 - x దీని ఆన్సర్ ఉంటుంది. ఓకే, ఒకసారి అది చూసుకోండి. నెక్స్ట్ అవుతుంది మంచిది. చూడండి 132 బిట్ ఎలా ఇచ్చాడంటే లిమిట్ x టెన్స్ టు 0 స్క్వేర్ రూట్ ఓవర్ 1/2 ఇంటూ 1 - cos 2x ఇది మనం చేయాల్సింది. హోల్ బై ఎక్స్ 1 - 2x బై హోల్ బై ఎక్స్ ఇది మాట. చూడండి ఒకసారి 1 - cos 2x అన్నాడు, దీనికి స్క్వేర్ రూట్లో ఉంది. మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే 1 - cos 2x ఈజ్ ఈక్వల్ టు 2 sin square x 1 - cos 2x ఫార్ములా 2 sin square x. కాబట్టి దాన్ని అక్కడ రాసాం అనుకోండి, దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. లిమిట్ x టెన్స్ టు 0 దీన్ని ఎలా రాస్తామంటే లిమిట్ x టెన్స్ టు 0 స్క్వేర్ రూట్ ఓవర్ 1/2 ఇంటూ 2 sin square x రాసేయండి. 2 sin square x హోల్ బై ఎక్స్ ఇది మనకు వచ్చింది. 1 - 2 sin square x
ఇచ్చినదే కదా 1/2 ఇంటూ 1 మైనస్ కాస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఇది క్యాన్సిల్ అయిపోద్ది. 1 మైనస్ కాస్ 2x అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ కాబట్టి 1/2తో క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమొస్తుంది అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే మాడ్యులస్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంచేత స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ నెవర్ బి నెగటివ్, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో దీన్ని రాసే బదులు సైన్ స్క్వేర్ ఎక్స్ అనే రూట్ ఉంది కాబట్టి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ రాయాలి. ఎప్పుడైతే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ వచ్చిందో ఈ రూట్ ఎక్స్ 0కి టెండ్ అవుతుంది కదా, అంచేత ఈ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ 0కి అటు ఇటు దీని యొక్క డెఫినేషన్ మారుతుంది. యాక్చువల్గా మనం మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ డ్రా చేస్తే సైన్ ఎక్స్ గ్రాఫ్ ఇలా ఉంటుంది, స్మూత్ కర్వ్ ఇది. కానీ మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్ మనం తీసుకుంటే గ్రాఫ్ కింద ఉన్న బ్రాంచ్ ఏదైతే ఉందో అది పైకి మూవ్ అవుతుంది, ఇలా వస్తుంది. ఈ కింద ఉన్న బ్రాంచ్ ఏమవుతుంది, పైకి మూవ్ అవుతుంది మాడ్యులస్ అప్లై చేసినప్పుడు. అంటే పాజిటివ్ అన్నమాట. అంటే ఈ పాయింట్ దగ్గర దీని యొక్క బిహేవియర్ మారుతుంది. సో యాక్చువల్గా ఇలా రావాల్సింది, ఇది ఏమైందంటే 0 కంటే ఎక్కువ దగ్గర ఇలా ఇటువైపుకు ఉంది, ఓకే, అలాగే 0 కంటే తక్కువ దగ్గర ఇటువైపుకు ఉంది కర్వ్. కాబట్టి ఈ బ్రాంచ్ దగ్గర మనం ఏం చేయాలి, లిమిట్ కట్టాలి, అంటే RHL కట్టాలి. RHL కట్టామనుకోండి, RHL ఎట్ దట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుద్ది, మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్ RHL కదా, పాజిటివ్ కదా. మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుద్ది, ఎక్స్ గ్రేటర్ దాన్ 0కి పాజిటివ్. అంటే ఈ డెఫినేషన్ రాస్తే ఒక్క నిమిషం, మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 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 సైన్ ఎక్స్ ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. అలాగే మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుతుందంటే మైనస్ సైన్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు, ఈక్వల్ టు అక్కడైనా తీసుకోవచ్చు. సో 0 ప్లస్ అంటున్నాను కాబట్టి నేనేం రాయాలి, ఇక్కడ సైన్ ఎక్స్ రాయాలి. ఆ డెఫినేషన్ బట్టి సైన్ ఎక్స్ బై ఎక్స్ రాయాలి. అప్పుడు ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి RHL 1 అయింది. LHL చూడండి, LHL ఏమవుద్ది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్. ఇప్పుడు సైన్ ఎక్స్ డెఫినేషన్ రాస్తే సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ రాయాలి కదా, అంటే మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ అవుతుంది. ఏమైంది, ఇది -1 అయింది. సో RHL ఏమో +1 అయింది, LHL ఏమో -1 అయింది. కాబట్టి ఆ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, RHL ఈజ్ నాట్ ఈక్వల్ టు LHL, RHL not equal to LHL, therefore limit does not exist. Limit extends to 0 ఏదైతే ఉందో అది does not exist. Next problem number 133. ఒకసారి చూడండి, ఈ సమ్ ఏమి ఇచ్చాడంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1/x into cube root of 8 plus x minus 1/2x. దీని వాల్యూ ఎంత, ఎక్స్టెండ్స్ టు 0 చేస్తే ఏమవుద్ది, 1/x కామన్ చేసేసినా సరే ఇన్ఫినిటీ అవుద్ది. ఇన్ఫినిటీ లేకపోతే ఇది విడిగా చూసుకున్న ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫామ్. ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ అంటే ఇండెటర్మినేట్ ఫామ్. ఇన్ఫినిటీ మైనస్ డైరెక్ట్గా చూస్తే ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఇండెటర్మినేట్ ఫామ్. ఇండెటర్మినేట్ ఫామ్ ఉన్నప్పుడు డిటర్మినేట్ ఫామ్లోకి మార్చుకోవాలి. అలా మార్చుకోవాలంటే నా ఐడియాలజీ ఏంటంటే, ఇప్పుడు నాకు ఇది ఏ ఫార్ములో కనిపిస్తుందో ఐడెంటిఫై చేయాలి.
ఫ్యాక్టరైజేషన్ అవుతుందా? లేదు. రేషనలైజేషన్ అవుతుందా? లేదు. ఇంకా ఏం చేయొచ్చు? స్టాండర్డ్ ఫామ్లో దేనిలోనే మారుతుందా? కానీ సూపర్మేర్లో ఏమీ స్టాండర్డ్ ఫామ్ కనిపించట్లేదు. ఇంకా ఏమేమి చేయొచ్చు? LH రూలు లేదు. ఒకవేళ ఇది a+8+x ఇన్నర్ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఇన్నర్ ఫంక్షను 8+x హోల్ పవర్ 1/3గా రాయొచ్చు దీన్ని. ఒకవేళ ఈ ఎక్స్ ఇక్కడే ఉంది, ఎక్కడ ఉంది కాబట్టి ఆ ఎక్స్ని బయటికి తీసేసామనుకో, ఒకసారి క్లారిటీ కనిపిస్తుంది మనకి. 1/x బయటికి తీసేసామనుకోండి, అప్పుడు ఏం కనిపిస్తుంది? 1/x+8 హోల్ పవర్ 1/3 కనిపిస్తుంది. ఇక్కడ మైనస్ ఇక్కడ ఏముంటుందంటే 1/2 ఉంటుంది. ఈ 1/2 నేను ఏం చేస్తానంటే 8/1/3గా రాస్తాను. ఒకసారి రాసి చూస్తాను. ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక మ్యాచ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ రెండు మ్యాచ్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. సో ఇది x 0 టెండ్ అయినప్పుడు x+8 8కి టెండ్ అవుతుంది. నేను చేత 0 కదా ఇది. అంటే మనకి ఏదో ఫార్ములా కనిపిస్తుంది ఎలాంటి మోడల్లో. ఏ ఫార్ములా అంటే లిమిట్ x → a x⁻n - a⁻n/x - a అనే ఫార్ములా కనిపిస్తుంది ఈ మోడల్ కదా. ఈ ఫార్ములాలో కనిపిస్తుంది, కానీ డినామినేటర్లో ఉన్నాయి ఇవి. కాబట్టి నేను ఎల్సిఎం చేసిన న్యూమరేటర్లోకి మారుతుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే లిమిట్ x → 0 ఇక్కడ 1/x, ఇది ఎల్సిఎం చేస్తే 8/1/3 మైనస్ x+8 హోల్ పవర్ 1/3 బై 8/1/3 ఇంటూ x+8 హోల్ పవర్ 1/3 ఇలా కనిపిస్తుందన్నమాట. ఇలాగే ఉంది, కానీ ఉన్నదేంటి? రివర్స్ ఆర్డర్లో ఉంది. కాబట్టి ఇందులో మైనస్ కామన్ చేద్దాం. మైనస్ కామన్ చేసి ఆర్డర్లో అరేంజ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x → 0, లిమిట్ x → 0. ఇక్కడ మైనస్ కామన్ చేసి రాస్తే మైనస్ ముందు పెట్టండి. x+8 హోల్ పవర్ 1/3 మైనస్ 8/1/3 హోల్ బై, ఇక్కడ ఏముండాలి మనకి? x - a ఉండాలి. సో ఇక్కడ ఒక x రాద్దాం. +8 -8 రాయచ్చా? ఈ x ఉంది కదా, ఈ x ఒక 8 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేశాను. మరి దీని పరిస్థితి ఏంటి? ఇదేమీ పర్వాలేదు. 2 ఇంటూ x+8 హోల్ పవర్ 1/3 ఇది అలాగే ఉంది, దాన్ని ఇబ్బంది పెట్టక్కర్లా. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది? x 0 టెండ్ చేస్తే ఇది మొత్తం సింప్లిఫై అయిపోద్ది. దాని ఫార్ములా ఏమవుతుందంటే మైనస్, ఇది దీంట్లో లిమిట్ అప్లై చేసేస్తే 2 ఇంటూ 2 అవుతుంది. ఇది ఏం చేత 2 ఇంటూ ఇది x 0 పెడితే 8/1/3 అంటే 2 ఇంటూ 2 అంటే 1/4 అయిపోతుంది. ఇది ఇంకా మిగిలిన దానికి ఏం చేస్తామంటే మనం లిమిట్ అప్లై చేస్తాం. ఇది x⁻n - a⁻n బై x - a ఫార్ములాలోకి వచ్చింది. x అంటే x+8, a అంటే 8 కదా, మనకున్న ఫార్ములా అదే కదా. లిమిట్ x → a x⁻n - a⁻n బై x - a ఈ ఫార్ములా కదా ఉంది. n × a⁻n-1 రాస్తాను నేను అయితే, n × a⁻n-1 రాస్తాను. సో ఆ ఫార్ములాకి దగ్గరకు ఉంది కాబట్టి n అంటే అంతే. ఇక్కడ n ప్లేస్లో 1/3 ఉంది, x ప్లేస్లోనేమో x+8 ఉంది, ఏ ప్లేస్లోనేమో 8 ఉంది, బై x - a సరిపోయింది మొత్తం క్లియర్గా. కాబట్టి మనం ఏం రాస్తాం? n × a⁻n-1 ఫార్ములా ఆ రూల్ ఇక్కడ అప్లై చేసేస్తే మనకి ఏమొస్తున్నట్టు ఇప్పుడు n ఇంటూ అంటే 1/3 ఇంటూ a అంటే 8/1/3 -1 అది ఓకేనా ఈ ఫార్ములా బట్టి. అప్పుడు ఏం రావాలి? -1/12 అవుతుంది ఇంటూ ఇక్కడ ఏమొచ్చినట్టు మనకి 1/3 -1 అంటే -2/3, 8/-2/3 అయింది. 3 పైకి వెళ్తుంది కదా, ఎల్సిఎం 3 అంతే కదా, -2/3. -2/3 అంటే ఏమవుతుంది? ఈ 3 2³ కింద క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ, అంటే -1/12 -1/12. ఇక్కడ ఏముందంటే 1/, ఇది కిందకి తీసుకొచ్చేసి 2³ క్యాన్సిల్ అయిపోతే 1/2² అవుతుంది. అంటే 1/4 × 12 అంటే 48. ఈ మైనస్ ఉంది కాబట్టి -48, 4 × 12 48.
సో -1/48 దాని ఆన్సర్ అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఫార్మేట్లో ఉన్నప్పుడు మనం ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫామ్లో రాసాం. ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫామ్ ఇండెటర్మినెంట్ ఫామ్ కాబట్టి దానికి ఏదో ఒక తెలిసిన ఫార్ములాలోకి మార్చుకోవాలి. కాబట్టి మనం ఎల్సిఎం కడితే x⁻n మైనస్ a⁻n/x - a ఫార్ములాకి దగ్గరికి వచ్చింది. కాబట్టి ఈ వాల్యూనేమో 4 వచ్చింది, రిమైనింగ్ ఫార్ములా అప్లై చేస్తే -1/48 వచ్చింది. ఇంకొక ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం నంబర్ 134. ఈ ప్రాబ్లం చూస్తే మీరు 134 ఏమన్నాడు? లిమిట్ x టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/1/4 plus 1/4 × 7 plus 1/7 × 11 plus and so on. ఇక్కడ 1/3n - 2 3n - 2 into 3n plus 1 3n plus 1 ఇది ఫ్యాక్టరైజేషన్. సో ఇలా ఉంటే కనుక దీని యొక్క లిమిట్ ఎంత, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చూడండి. ఇక్కడ మనకి లాస్ట్ టర్మ్ వచ్చి tnth టర్ము 3n - 2 3n plus 1. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 3. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 3. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 3. ఎప్పుడైనా సరే ఈ ఫార్మేట్లో సీక్వెన్స్ కనిపిస్తే మనకి ఇక్కడ ఏదైతే కాన్స్టెంట్ డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ న్యూమరేటర్గా రాసుకోండి. ఇక్కడ కూడా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కూడా 3. సో ఎక్కడైతే కాన్స్టెంట్ డిఫరెన్స్ ఉందో దాన్ని ఏం చేస్తామంటే లిమిట్ n → ∞ ఒక చిన్న ట్రిక్ అప్లై చేయాలి దీనికి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ రాయండి పైన 4 - 1/4 × 1 పైన ఉన్నది ఇదే డిఫరెన్స్ కదా, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కదా. కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 7 - 4 4/4 × 7 ప్లస్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 11 - 7/7 × 11 ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ కూడా అంటే ఫస్ట్ టర్మ్ 3n plus 1 minus 3n - 2 by 3n plus 3n - 2 into 3n plus 1. ఓకే, ఇలా వచ్చిందంట. అది ఇప్పుడు చూడండి తర్వాత ఏమవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ లిమిట్ n → ∞. ఇక్కడ 4 - 1 స్ప్లిట్ చేసి రాస్తే 4/4 × 1 అవుతుంది, అంటే 1 అవుతుంది. -1/1 × 4 అంటే 1/4 అవుతుంది. ప్లస్ దీని కూడా 7 - 4 ఉంది కదా, 7 - 4 ఉంది కదా. 7/7 × 4 అంటే 7 7 క్యాన్సిల్ అయిపోయి 1/4 ఉంటుంది. -4 4 క్యాన్సిల్ అయిపోతే 1/7 ఉంటుంది. ప్లస్ ఇక్కడ 11 11 పోతే 1/7 ఉంటుంది. మైనస్ ఇంకేముంటుంది, 7 7 పోతే 1/11 ఉంటుంది, 1/11 ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్లో కూడా ఇది 1/3n + 1 పోతే 1/3n - 2 ఉంటుంది. -3n - 2/3n + 1 అంటే 1/3n + 1 ఉంటుంది. సో ఇది మనకు వచ్చిన రిజల్ట్. ఇప్పుడు చూస్తే ఒకవేళ 2 టర్మ్స్ మనం కన్సిడర్ చేసాం అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడ కన్సిడర్ చేసాం అనుకోండి, ఇక్కడున్న టర్మ్ మిడిల్ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి, లాస్ట్ 2 టర్మ్స్ మిగులుతున్నాయి, ఫస్ట్ లాస్ట్ మిగులుతున్నాయి. ఓకే, అంటే ప్రతి దాంట్లో కూడా ఒక పెయిర్ వస్తుంది, ఆ పెయిర్లో కాన్సిక్యూటివ్ టర్మ్స్ మిడిల్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. అదే 6 తీసుకున్నాం అనుకోండి, 6 తీసుకున్నా సరే ఎండ్ టర్మే మిగులుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఎండ్ టర్మ్ మిగులుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏవైతే నెంబర్ ఆఫ్ టర్మ్స్ n టర్మ్స్ ఉన్నాయో ఇందులో కాన్సిక్యూటివ్ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మనకి ఏం మిగులుద్ది, ఫస్ట్ టర్మ్ ఒకటి లాస్ట్ టర్మ్ ఒకటి మిగులుద్ది. అంటే లిమిట్ n → ∞ 1 - 1/3n + 1 అనేది మిగిలింది. n → ∞ అయితే 1/3n + 1 దేనికి 10 అవుద్ది,
1/n tends to 0. 1/3n plus 1 also 10 to 0. అంటే 1 minus 0 is equal to 1. Get final answer. Okay.